హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనము గారెలు చేసామన్నమాట. మామూలు కాదు, చాలా బాగా కుదిరినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. తర్వాత ఎలా కుదిరినాయో నాకు కమెంట్ చేయండి. ఇది మినప్పప్పు అండి. నేను పొట్టి మినపప్పు కొంచెమే ఉందని చెప్పి నార్మల్ గుండు మినపప్పు ఉంటుంది కదా, ఆ మినపప్పు తీసుకున్నాను. దాంట్లో కొంచెం అల్లం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అంటే అల్లంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. బట్ ఈరోజు నేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి చిన్నగా వేసుకుందామని చెప్పి నేను కట్ చేసి వేసుకున్నాను. మీరు రుబ్బుకునేటప్పుడే అల్లము పచ్చిమిర్చి వేసి రుబ్బుకోండి. లేదనుకుంటే సపరేట్గా నాలాగా ఇదిగోండి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. సాల్ట్ మాత్రం కంపల్సరీ చూసి వేసుకోండి. మినపప్పులో సాల్ట్ ఎక్కువ పట్టదు. మీరు పొరపాటున కూడా కొంచెం ఎక్కువ సాల్ట్ అయినా కూడా అస్సలు తినలేము గారెలు. ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలోనో లేదంటే చట్నీలోనో తింటాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి. నేను పచ్చిమిర్చి ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, చాలా సన్నగా. మీరు పెద్ద పెద్దగా కట్ చేసుకున్నారనుకోండి, అవి మనం గారెలు చేయడానికి సరిగ్గా రాదు, ఆ షేప్ కుదరదు. అలాగే మన నూనెలో వేసుకోగానే ఆ ఆనియన్స్ అంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అలా రాకూడదు అనుకుంటే మీరు సన్నగా ఆనియన్ కట్ చేసుకోండి. నేను ఇంకా కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంది ఇన్ని ఆకులు వేస్తుంది, ఇవి ఎట్లా తింటారు అనుకోకండి, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలా టేస్ట్గా కుదురుతుంది. అసలు ఇట్లా గారెలు చేసుకుంటే మీరు ఒక్కసారి తిన్నారంటే అసలు మళ్ళీ వదిలిపెట్టరు, అంత టేస్ట్గా కుదురుతుంది. చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసుకుంటే నార్మల్గా పచ్చిమిర్చి అల్లం వేసుకొని రుబ్బుకొని గారెలు వేసుకుంటే అంత బాగుండవు అన్నమాట. మీరు వేసుకోండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, గారెల పిండి అంతా రుబ్బుకొని మనం అన్నీ వేసుకొని కలుపుకున్నాక చాలాసేపు కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకొని మనం ఉంచుకుంటే అంత బాగా వస్తాయి గారెలు. నూనె కూడా అస్సలు పీల్చమన్నమాట. మనం మిక్సీలోంచి తీసినట్టుగా అట్లాగనే వేసుకుంటే ఏమవుతుందంటే గారెలు గట్టిగా వస్తాయి, నూనె కూడా ఎక్కువ పీల్చుకుంటాయి అన్నమాట. అందుకని పిండి మంచిగా మనం ఎట్లాగైతే చపాతీ పిండిని మంచిగా కలుపుతామో అట్లా గారెల పిండిని కూడా బాగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ పక్కకు ఉంచుకొని ఆ తర్వాత గారెలు వేసుకొని చూడసారా ఎంత నీట్గా వస్తున్నాయో. పిండి గట్టిగా అవ్వలేదు, అలాగని మెత్తగా కొంచెం జారు కూడా అవ్వలేదు, పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట. చూడండి గారెలు ఎంత ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనము టిప్స్ అని చెప్పి చాలా టిప్స్ చూస్తుంటాము కదా, ఈజీగా గారెలు ఎట్లా చేసుకుంటారని. మనం టీ జాలి పైన చేయడం ఇట్లాంటివి ఏం టాస్క్లు అవసరం లేదన్నమాట. డైరెక్ట్గా ఒక కవర్ తీసుకొని దానిపైన చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారా గారెలు ఎంత బాగా కుదిరినాయో. అసలు టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉందన్నమాట. అసలు ఆయిల్ కూడా పీల్చుకోలేదు. కొన్నిసార్లు గారెలు చేస్తే ఆయిల్గా ఉంటుంది కదా, అట్లా ఆయిల్ కూడా పీల్చుకోలేదు. నేను చెప్పినట్టుగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చట్నీ వచ్చి టమాటాలు ఎండుమిర్చి చట్నీ అనమాట. ఈ రెసిపీ కూడా ఒకసారి పెడతాను. ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. గారెల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఎప్పుడైనా జ్వరం వచ్చినా జలుబు చేసినా నోరు అనేది టేస్ట్ లేకుండా అయిపోతుంది కదా, అప్పుడు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.